బిగ్ బాస్ 8 మొదలై 3 వారాలు పూర్తయింది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. 14 మంది కంటెస్టెంట్స్తో మొదలైన ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అవ్వడంతో 11 మంది సభ్యులే ఉన్నారు. ఇక ఈ షోలో కాస్త నెగిటివిటీతో పాటు కాస్త లవ్ స్టోరీని నడిపిస్తున్న ఆకుల సోనియా పైన అందరి దృష్టి ఉంది. ఓవైపు నిఖిల్తో వ్యవహారం నడిపిస్తూనే మరోవైపు నాకు అన్న అవుతాడు పెద్దోడు, చిన్నోడు అంటూ మాటలు మాట్లాడుతుంది. దీంతో ఆకుల సోనియాపై చాలామంది ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఆమె ఆటతో పాటు క్యారెక్టర్ మీద కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు. కొంతమంది లేడీ కంటెస్టెంట్ల మీద ఆమె చేసే కామెంట్స్ చాలామందికి నచ్చడం లేదు. అయితే అలాంటి బిగ్ బాస్ సోనియా గురించి తాజాగా యూట్యూబ్లో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే బిగ్ బాస్ సోనియాకి పెళ్ళైపోయిందట. విచిత్రం ఏంటంటే విడాకులు కూడా అయ్యాయట. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలోని కరీంనగర్కి చెందిన ఆకుల సోనియా వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈమె బీటెక్ చేయడానికి హైదరాబాద్కు వచ్చిన సమయంలో మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలా సినిమాల్లోకి రావాలి అనుకొని ఎన్నో కలలు కందట. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సినిమాలు వద్దు, మోడలింగ్ వద్దు అని ఓ అబ్బాయితో పెళ్లి చేశారట. ఇక ఆ అబ్బాయితో హైదరాబాద్లో ఉంటూ వైవాహిక జీవితంలో కొనసాగుతూనే మరోవైపు భర్తను ఒప్పించి యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టిందట. అలా యాంకర్గా కొన్ని షోలు చేస్తున్న సమయంలో సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి సినిమాల్లోకి వెళ్దామని నిర్ణయం తీసుకుందట. కానీ సోనియా చేసే పనులు పెళ్లి చేసుకున్న భర్తకి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అలా రోజు రోజుకి గొడవలు ఎక్కువ అవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులు అయ్యాక సోనియా సినిమాల్లో కొనసాగింది. అలా కొద్ది రోజులు సినిమాల్లో చేసి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్లోకి వెళ్ళింది. ఇక మరో విషయం ఏంటంటే ఆకుల సోనియాకి మళ్ళీ పెళ్లి ఫిక్స్ అయిందట. ఎన్ఆర్ఐతో పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అలాగే హౌస్లోకి కూడా అత్తమామలు అలాగే కాబోయే భర్త సహకారంతోనే వచ్చినట్లు ఈ మధ్యనే సోనియా తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.